హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికొన్ని గంటల్లో ముగియబోతుంది. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సీజన్ అభిమానుల అంచనాలని కొన్ని రోజులు అందుకుంటూ మరికొన్నిసార్లు చప్పగా సాగి ఏదో ఒక విధంగా అయితే ఈ సీజన్ ముగింపుకి చేరుకుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సీజన్ ముగియబోతుండడంలో అందరిలో ఒక రకమైన ఉత్కంఠత అయితే మొదలైంది. అది ఏమిటి అంటే ఈ సీజన్ విన్నర్ ఎవరు. ఇప్పటికే విన్నర్ ఎవరు అనేది చాలామందిలో క్లారిటీ అయితే వచ్చేసింది. ముఖ్యంగా నిఖిల్ లేదా గౌతమ్, ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే విన్నర్గా నిలిచే అవకాశాలు 100కి 100% అయితే ఉన్నాయి అని ఆడియన్స్తో పాటు బిగ్ బాస్ అభిమానులు అలాగే ఇతరులు కూడా అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటింగ్ కూడా ముగియడంతో ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది ఫైనల్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఈ సీజన్ విన్నర్ ముందు నుంచి అందరూ భావిస్తున్నట్టే నిఖిల్ అంటూ వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిఖిల్ ఈ సీజన్ తొలి రోజు నుంచి చివరి రోజు వరకు తన కష్టాన్ని మొత్తం దారపోసి గేమ్స్ ఆడాడు, మాటలు మాట్లాడాడు, అలాగే అందరి దగ్గర ఒదిగి ఉంటూ మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆటల్లో గెలవడానికి రక్తం చిందించాడు అంటూ ఏకంగా బిగ్ బాస్ కూడా చెప్పడంతో నిఖిల్ ఏ విధంగా టాస్కులు ఆడాడు అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది. ఎందుకంటే టాస్క్ ఏదైనా కూడా నిఖిల్ ప్రాణం పెట్టి ఆడాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. టాస్కులకి నిఖిల్ దిగితే ఎదుట ఎవరున్నా కూడా నిఖిల్ ఉన్నాడు కాబట్టి ఇక మనం గెలవలేమో అనుకునే స్థితిలో నిఖిల్ అయితే ఈ సీజన్లో టాస్క్లు అయితే ఆడాడు. ప్రతి టాస్క్ ఆ టాస్క్ ఈ టాస్క్ అని కాదు, ఏ టాస్క్ అయినా కూడా నిఖిల్ గెలవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేశాడు. ఆ విధంగానే ముందుకు సాగాడు. అలాగే చివరి మజిలీకి చేరువైపోయి మరికొన్ని గంటల్లోనే ఈ సీజన్ ట్రోఫీని ముద్దాడడానికి సిద్ధమయ్యాడు. మరి నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్గా ట్రోఫీని ముద్దాడబోతుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.